ఈరోజు మనం చిన్న చేపలకైతే వల అయితే వేస్తున్నాం. ఇక్కడ అంటే డ్యామ్లా, ఇది మా చిన్నప్పటి డ్యామ్, అందులోనైతే వేస్తున్నాం వల. ఇది వల, ఏ వల అయినా ఫస్ట్ తడుపుకోవాలి, ఎందుకంటే వల మునగడానికి. కొని అట్లా పెట్టేసుకోవాలి. వలేస్తారు చూడండి. చిన్న చేపలకు వేసేటప్పుడు ఎప్పుడైనా లోతులు వేసుకోవాలి, ఎందుకంటే మనకు కావాల్సిన చేపలు అంటే లోతులనే పడతాయి. అదే వేరే చేపలు అయితే కట్టకుండా వేసుకోవాలి. నేనైతే ఇది చందమామ కొడపలు అంటారు వీటిని, వీటి కోసమని లోతులు వేస్తున్నాను. ఎందుకంటే అవి ఉల్లారేయడానికి కానీ అది కూర కానీ బాగుంటుంది. ఇక మనకు పేపర్లు, జల్లలు ఇట్లాంటివి ఉంటాయి కదా, మంచి మంచి చేపలు ఉంటాయి ఎక్కువ రేటు, అవి కావాలనుకుంటే మనం కట్టకి వేసుకుంటే అవి పడతాయి. ఈవినింగ్ టైంలో అయితే వేసిన వల చూడండి. ఇంట్లో పండేసుడు, ఇంట్లో పండేసుడు. వలేసేటప్పుడు ఎప్పుడైనా మనం లోతులు ఎత్తాను కాబట్టి బండ వేసుకోవాలి. ఎప్పుడైనా ఇక ఖచ్చితంగా వల వేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బండ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి, మునగడానికి ముందు కింద పట్టుకొని ఉండడానికి. చూడండి, ఇది డబ్బా అనేది దేనికంటే మన ఇప్పుడు ఇది ఆల్రెడీ చేపలు పడితే మునుగుతుంది, ఎందుకంటే బాగా పడతాయి కదా. అప్పుడు ఏమైందంటే మనం ఆ డబ్బాను చూసుకొని తీసుకోవచ్చు. అదే మనకు డబ్బా కనిపించలేదంటే వల మునిగేసి మనకు కనిపించేది ఇక మళ్ళీ వాటర్ తగ్గేదాకా అట్లా. మళ్ళీ ఈరోజు ఏంటంటే నైట్ పంపులు ఎడుతారు, ఇక అట్లా కొన్ని ఎక్కువ పడతాయి, మళ్ళీ వాటర్ ఎక్కుతాయి, మనకు కనిపించదు వల అంతగానం అట్లా. చూడండి, ఇది అంతగానం చెప్తుండే బాబాయికి బాగానే పడ్డాయట, అందుకోసం తీసుకొచ్చి చేప. ఇట్లా చూసాను చూద్దాం రేపు పడితే చిన్న బండ ఇట్లా వేసుకుంటాం.
ఎందుకంటే సినిమా అనిపిస్తుంది. ఇట్లా వేస్తే అదే ఉంటుంది, పొద్దున వచ్చి మనం చూసుకోవచ్చు. నేను ఒక బెండ్ అయితే తీసుకున్నాను, సారీ ఓ సంచి గాను. ఇట్లాంటివి పడతాయి. రేపు కలుసుకున్నాము. ఎత్తురు బాయ్. ప్రొద్దున 6కి ఇక్కడనైతే ఆల్రెడీ దిగారు, చూసుకుంటారు వాళ్ళు. అక్కడ ఒక్కరు దిగారు. ఇటు ఇంకా చాలా కొంచెం ఉండే పంపులు ఇడిచారు. ఇక అప్పుడు తీసుకోవాలి చిన్న చేపలు అనేవి చెప్పని తీసి చెప్పని కడగచ్చు, లేకపోతే బాగా డేంజర్ అన్నట్టు. ఎందుకంటే అవి చిన్న చేపలు కదా, రాకుడు కూడా కొద్దిగా లేట్ అవుతుంది. అంతా బొత్తలనే సాపేయాలి కదా. ఇక్కడ 2 పంపులు ఉంటాయి, ఆడ పోవాలి. చూడాలి మరి, కొద్దిగా తెల్లారినాక దిగుతా. నీళ్ళు ఎక్కినాయి కొద్దిగా. వల అయితే తీయడానికి పోతున్నా. ఎన్ని పడ్డాయో పడ్డాయో అని చూడడానికి. చూడండి, నాకైతే ఒక 5-6 నిమిషాల దాకా నాకు వల అయితే దొరకలే. ఇక అది వాటర్ వచ్చినాయి కాబట్టి, అంటే పంపులు ఇడిచిరు ఆల్రెడీ, నైటే ఇడిచిరు. ఇట్లా స్టోరేజ్ కావడానికి ఇడిచిరు. అప్పుడు ఇక ఏమైందంటే వల మునిగిపోతుంది, మనం వేసినాం కదా బండలు అట్లా. అది మనకు ఏంటంటే డబ్బా పెట్టుకుని చూసినాం, మన ఏదో ఒకటి జ్యూస్ కానీ ఏదో ఒకటి డబ్బా, ఆ డబ్బా కనిపిస్తుంది చూడండి. మరి చూడండి,
డైరెస్ట్ ఘోరంగా పడ్డాయి. ND80 డైరెస్ట్. ముక్కు సాప ఇంకా ఇలా బుద్ధి గుట్టే ఉంటుంది నాకు. ఇంకేది చందమామ కొడుకు. చూయినా గట్టిగా ఉంటాయి బ్రో. ఇవి ఇంటికి పోయినాక ప్రాసెస్ ఉంటుంది, తుర్బుల ప్రాసెస్. చూపిస్తా. లైవ్ చూసాం. ఇది కొంగ ముక్కు సాప. ఓకే, ఏం చేపలు బ్రో ఎన్ని కనపడ్డాయి. కేఫ్ అంటే కేఫ్ పడ్డది నాయన. తీసుకొని గుర్తులు అయిపోయినాయి. ఇదిగో చూసేదా. చిన్న ఒకటి మై గాడ్నెస్, నాట్ ఫేర్ బ్రో. ఇది నిజం కాదు బ్రో, గిన్ని కనపడదు ఏంటి బ్రో. రాసులే బ్రో, డైరెస్ట్ పురుగుల లెక్క పడే సేమ్. ఏంది గొప్ప. ఉల్లారేసుడే నారా గినియానం పడేంద్రా. నేను కిందికి ఇడిచినాగా. ఆహా, నీళ్ళు ఇడిచిండు అంటాను అక్క. ఇది ఇంటికి ఘోరం ఇక 3 ముళ్ళేలా. అమ్మ నేను ఒక్కటే పడు ఒక్కదానికి గిన్నె పడ్డా అంటే కానీ 3 గిన్నె పడేవు. ఇవాళ కథం, ఇవాళ గమాల నిండుతుంది పో నీకు.
పొద్దుగుత్తే వేయాల. నాకు కూడా పొద్దుగుత్తే ఉన్నట్టుంది. ఈ అక్క ఏంది ఇలా బంద్ చేయరట్రా. 2 వస్తే చేపలు వస్తాయి. అయిపోయిందా? మంచిగా గాలికి తిరుగుతున్నట్టు ఉన్నాయి. టప్ప టప్ప పడ్డాయి. ఇంకే తెప్ప తీసుకొచ్చినావా? తెప్ప నీదేనా? ఇన్ని రోజులు రాగా దొరకలే. ఒకటి పోనీ ఇక. ఇందులో ఒక బండి ఉంటుంది. ఇది ఎట్లా అంటే ఒకటి ఇట్లా పెట్టాలి. అమ్మ చేతో కోడిని వాళ్ళ బ్రో లేవండి. దేవుడికి అందులో ఎత్తలేదే. లేకుండా పడే బ్రో. ఇంక ఈ చేపలు ఫుల్ పడ్డాయి. ఇవి ఒక దగ్గర 5 కిలోల దాకా పడ్డాయి. ఏం లేదన్న. దాన్ని ఎందుకు వదిలినా అంటే ఓకే బాయ్. మళ్ళీ ఇంటికాడ వెళ్దాం. ఇక చిన్న జల్ల ఇవి ఇరుసుకోవాలి. లేకుంటే పక్క పున్నాయి కూర్చున్నాయి అనుకో తిమ్మ తిమ్మ జ్వరం వస్తుంది. ఇది కనుమ వరక. ఓకే
ఇంట్లోనైతే చిన్న చేపలు ఉన్నాయి, తీద్దాం. సూడం జల్ల, ఇది కొమ్ము జల్ల కూడా అంటారు. ఇది మొయ్య, కనుమూర్క. ఇది తప్ప అంటారట. ఇప్పుడు బుద్ధిగా వీడియో తీసిన కదా, ఇప్పుడు చూడరు. దులిపిన తర్వాత మినిమం ఒక 10 కిలోల దాకా వెళ్ళినాయి. చూడండి, మా అమ్మ ఏరుతుంది, నేను ఇది రాక దులిపిన. దగ్గర దగ్గర దులిపుడే పొద్దుగాల 8కి వచ్చి దగ్గర 10:30 అయింది. 10:30 నుండి ఇక రాకుడు మొదలు పెడితే 3 అయింది దగ్గర దగ్గర. ఇవి 10 కిలోలు కాబట్టి అట్లుంటుంది, చిన్నవి కదా. ఇవైతే ఇట్లా యూజ్ అవుతాయి. ఎట్లా అంటే కొన్ని ఉల్లారేసు 2 తొట్టల్లాగా అయినాయి చిన్న చేపలు, కొద్దిగా ఎండిన చేప, చిన్న కొడుకులు కదా చెప్పిన ఉల్లారు. కొన్ని కూర వండిన. అట్లనే నేను 2 మా మామ వేసిండే ఇచ్చిండు, దానికి పడ్డాయి కొన్ని ఫ్రై చేసిన. కూర సూపర్ ఉన్నాయి, మంచిగా ఉంటుంది ఫ్రై పీస్ అవి.